సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని అలీపూర్ సొసైటీలో గడిచిన 10 ఏళ్లలో నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనుచరులు భారీగా అవినీతికి పాల్పడుతూ అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ వికలాంగుల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగరాల రాజు మాట్లాడుతూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు సాదబోయిన పరశురాం, సెక్రటరీ కొరిమి రాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉడత జయత్, ప్రధాన కార్యదర్శి బర్ల స్వామి, యుఎన్ఎస్ఐ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉడత ప్రశాంత్, వికలాంగుల విభాగ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల రాజు, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు కొమ్ము ప్రశాంత్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి పాకల భూపతి రెడ్డి, ఫిషర్మెన్ జిల్లా కార్యదర్శి గుండు వెంకట్, చిన్నకోడూరు గ్రామ అధ్యక్షులు గుడిమల్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అవినీతికి పాల్పడిన చైర్మన్ సీఓలను వెంటనే సస్పెండ్ చేయాలి. గడిచిన 10 ఏళ్లలో సిద్దిపేటలో రాష్ట్రంలోనే నెంబర్ 2 అని చెప్పుకున్న హరీష్ రావు తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలో తన అనుచరులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతుంటే ఈ హరీష్ రావు మాత్రం తన అనుచరులను కాపాడుకుంటూ అధికారులను భయభందాలను గురిచేసి మభ్యపెడుతూ ఇలాంటి విచారణ చేయకుండా అడ్డుపడుతూ పక్క నియోజకవర్గాలకు వెళ్ళి గొప్పలు చెప్పుకుంటూ ఏమన్నంటే తెలంగాణలోనే నెంబర్ 1 అంటే సిద్దిపేట అభివృద్ధి అని చెప్పుకుంటాడు. అయ్యా, నేను ఈ సందర్భంగా అడుగుతున్నా హరీష్ రావును, సిద్దిపేట నియోజకవర్గంలో చిన్నకోడూరు మండలంలో గత 2 సంవత్సరాల క్రితం అల్లీపూర్ సొసైటీలో అడ్డగోలుగా అక్రమాలు జరిగాయి. రైతుల లోన్లు రికవరీ పేరుతో లోన్లు రికవరీ చేసి అవి బ్యాంకుల్లో జమ చేయకుండా చైర్మన్ సీఈఓలు, నీ అనుచరుడైనటువంటి చైర్మన్ మరియు సీఈఓ అట్టి అమౌంట్ను తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకొని తన స్వార్థాలకు వాడుకొని, అట్లాగే మందు బస్తాల కొనుగోలు విషయంలో కూడా అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే మా కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి గతంలోనే ఇక్కడే ఇదే సొసైటీ ముంగట ధర్నా చేయడం జరిగింది. సంబంధిత ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. పై అధికారులకు కూడా అడ్డగోలుగా అక్రమాలు జరిగినాయి, సొసైటీపై విచారణ జరిపించాలని మేము మాట్లాడితే ఈ హరీష్ రావు తన అనుచరులను కాపాడుకోవడం కోసం సంబంధిత అధికారులను భయభ్రాంతులకు గురిచేసి ఇప్పటిదాకా విచారణ చేయకుండా అడ్డుకున్నాడు. దాదాపుగా 30 లక్షల అవినీతి జరిగిందని మా దృష్టికి వస్తే మేము పై అధికారులకు ఫిర్యాదు చేస్తే హరీష్ రావు అడ్డుకొని వచ్చినాక సంబంధిత మంత్రి మా ఉమ్మడి దామోదర్ రాజనరసింహ గారు, ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు దృష్టికి ఈ విషయం తీసుకెళ్తే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశిస్తే ఈరోజు విచారణకు ఆదేశించారు. ఇప్పటికే గత సంవత్సరమే వీరికి 15,38,787 రూపాయల నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా హరీష్ రావు ప్రతి పేపర్లో వచ్చినా కూడా చైర్మన్ సీఈఓలపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం ఇప్పటి వరకు కమిటీని డిజాల్వ్ కూడా చేయలేదు. ఇగో అందుకు సంబంధించిన రికవరీ నోటీసులు దాదాపుగా 15 లక్షల పైచిలకు జరిగింది, అవినీతి జరిగిందని అధికారులు తెలిసిన ఇంకా దీంట్లో గత చైర్మన్ సీఈఓలు మరి ఇప్పుడున్న చైర్మన్ రైతుల సొమ్ము వాడుకొని మా రికవరీ పేరుతో వాడుకొని ఇంతవరకు కూడా ఆ సొమ్ము జమ చేయలేరు. అట్టి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము గట్టిగా కోరుతున్నాము. హరీష్ రావును ఇంకా కూడా హరీష్ రావుకి బుద్ధి వచ్చే రకం కాదు. మొన్ననే అన్నాడు హరీష్ రావు రాజీనామా చేస్తాను, సిగ్గుచేరం లేక ఇంకా కూడా రాజీనామా చేయలే. ఇలాంటి అవినీతిలోకి ఎన్ని పాల్పడ్డాడో కూడా మాకు తెలియదు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, హరీష్ రావు ఇలాంటి నువ్వు ఇట్లా పట్టించుకోకపోతే మా కాంగ్రెస్ బుద్ధి చెప్తుంది. ఇది మేము తెలియజేస్తున్నాం.